ఫారం ఫర్ ఆర్టీఐలో మెంబర్షిప్ చేసుకోవడానికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ 2005 forum.com అని కొట్టండి. అక్కడ కింద చూడండి ఫారం ఫర్ ఆర్టీఐ అని వచ్చింది. అది క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి వెబ్సైట్ అంతటినీ కూడా చూడండి. చూసి పైకి వెళ్ళిన తర్వాత మెనూ దగ్గర 3 చుక్కలు ఉన్న దగ్గర క్లిక్ చేస్తే మెంబర్షిప్ జాయిన్ అస్ అని వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ ఐడెంటిటీ కార్డులో మీ పేరు ఎలాగైతే రావాలనుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ పేరు ఇవ్వండి. దాని తర్వాత మెంబర్షిప్ టైప్ అని ఉంటుంది. ప్రీమియం మెంబర్షిప్ కింద పెట్టుకోండి. జిల్లా కానీ స్టేట్ బాధ్యతలు కానీ మండల బాధ్యతలు కానీ ఉండాల్సిన వాళ్ళు. ఓన్లీ ఫర్ వాలంటీర్స్ అయితే అక్కడ మెంబర్ కింద సెలెక్ట్ చేయండి. దాని కింద మీ ఫోన్ నెంబర్, ప్రస్తుతం పనిచేస్తున్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడికే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అది కూడా మీకు పంపించబడుతుంది. దాని తర్వాత మీరు ఏ ఊరు నుంచి ఉన్నారనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని కిందన స్టేట్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, అక్కడ స్టేట్ అనేది ఎంటర్ చేస్తాం. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్ వస్తుంది. పైన క్లిక్ చేసి ఇయర్, మంత్ అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కాకుండా ఇంకొక ఫోన్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. దీని తర్వాత ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి. ఇది మీ ఐడెంటిటీ కార్డ్ పైన ప్రింట్ అయ్యి వస్తుంది. ఫుల్ అడ్రస్, ఆధార్ బేస్డ్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ దగ్గర క్లిక్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే ఐడెంటిటీ కార్డులో ఏదైతే ఫోటో రావాలనుకుంటున్నారో ఆ ఫోటోని అక్కడ క్లిక్ చేయండి. ప్రస్తుతానికి నేను ఏదో ఒక ఫోటోని పెడుతున్నాను. అదేవిధంగా కింద ఆధార్ కార్డ్ అని ఉంది కదా, అక్కడ కూడా క్లిక్ చేసి ఈ చివర మీ ఆధార్ కార్డ్ని అక్కడ క్లిక్ చేస్తే అక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ అంతా చదువుకొని టిక్ మార్క్ క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ అండ్ పే 1000 రూపీస్ అని వస్తుంది. క్లిక్ చేయండి. మీ అకౌంట్ నుంచి డబ్బులు ఏమీ కూడా కట్ అవ్వు. మీ యొక్క డీటెయిల్స్ మాకు అందుతాయి. ఆ కింద చూడండి సెండ్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. అక్కడికి మీరు క్లోజ్ చేసేసేయండి. అక్కడ మీ డీటెయిల్స్ మాకు అందాయి అని అర్థం. ఇక్కడ నుంచి మేము ఏం చేస్తామంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలి చేసి అప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ని పంపించబడుతుంది. ఆ స్క్రీన్ షాట్కి మీరు అమౌంట్ పంపించాల్సి ఉంటుంది. ఆ యొక్క మెంబర్షిప్ అమౌంట్ దానికి మనం పంపిస్తాము. గుర్తుపెట్టుకోండి.